దేవా, నీకు మహిమ కలుగునుగాక. గ్లోరీ షందర కులరబ. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ 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 షబర ఖరందర కులరబ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, కృపగల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈరోజు యూట్యూబ్ లైవ్లో ఎవరైతే ఉన్నారో ప్రభా, ఎవరైతే చూస్తున్నారో వీక్షిస్తున్నారో తండ్రి, వారి మీద మీ కనుదృష్టి ఉంచండి. వారి యొక్క హృదయ ఆలోచనలు ఎరిగిన దేవా, వారి ప్రతి అవసరతను అక్కరను క్రీస్తులో తీర్చబడునని చెప్పిన మాట ప్రకారము మీరు తీర్చండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యము ద్వారా ఎవరైతే తమ హృదయములను క్రీస్తు వైపు తిప్పుకుంటున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైతే ప్రేరేపిస్తున్నారో వారందరూ నీ పాద సన్నిధిలో నిలబడుదురుగాక. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యమును ఎంతమందికి అయితే షేర్ చేస్తున్నారో, ఎవరికైతే ఈ వాక్యం అందుతున్నదో, ఈ వాక్యము ఎవరి ద్వారా షేర్ చేయబడుతున్నదో, ఎవరైతే లైక్లు చేస్తున్నారో ప్రభువా, వారి జీవితంలో ఈ యొక్క సంవత్సరంలో గొప్ప కార్యములు జరిగించండి. ఈ వాక్యము వారి హృదయాలలో ఒక గొప్ప నూతన మార్పు తీసుకొని వచ్చుటకు సహాయం చేయమని ఈ యొక్క కార్యక్రమను ప్రారంభిస్తూ ఉంటుండగా, పరిశుద్ధాత్మదేవా, నీ సహాయము నాకు అనుగ్రహించమని, నీ దాసునైన నన్ను శిలువచాటున మరుగుపరిచి నీ దాసుని ముఖాంతరములో నుండి మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు దేవుడు మిమ్మలను బలపరచడానికి ఆయన వాక్యాన్ని సంధించి మీ యొద్దకు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ వాక్యము విని ఈ వాక్యం తట్టు మన హృదయాలను మనం తిప్పుకుందాం. ప్రతిరోజు రాత్రి దేవుడు ధారాళముగా మాట్లాడుచున్నాడు. ఆయన ఒక్కొక్క మాట అభిషేకముతో నింపబడి ఉంటుంది. ఆ మాటలు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీక్షిస్తున్న వింటున్న మీ అందరి కుటుంబాలలో దేవుడు ఈ సంవత్సరంలో నూతన కార్యములు చేయునుగాక. నూతన క్రియలు మీరు చేయుదురుగాక. దేవుని అభిషేకము మీ మీదికి దిగివచ్చునుగాక. మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ క్రీస్తు యేసు నామములో తీరిపోవునుగాక. ఏ స్ట్రగుల్స్ అయితే మీరు ఎదుర్కొంటున్నారో, ఏ ట్రబుల్స్ను ఎదుర్కొంటున్నారో, ఏ ఇబ్బందులలో మీరున్నారో అవన్నీ క్రీస్తు యేసు నామమున తొలగిపోవునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాన్ని ఆయన వైపు త్రిప్పుకొనుగాక. మీరు కలిగి ఉన్న భయంకరమైన సాతాను శోధనలన్నీ తొలగిపోవునుగాక. అపవాది క్రియలు యేసు నామమున లయమైపోవునుగాక. దేవుని పరిశుద్ధాత్మ మిమ్ములను తాకునుగాక. రండి పరిశుద్ధాత్మ దేవా, ప్రతి ఒక్కరి మీద ఈ కడవరి దినాలలో నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. దేవా, నీవే ఘనత, మహిమ, ప్రభావాలు మా ద్వారా పొందుకొనమని, నీ సంఘమును ఆశీర్వదించుమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మన వాక్య ధ్యాన అంశం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 13 వచనం. దేవునికి స్తోత్రం. 12, 13, 14 దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ వాక్యమును మనము ధ్యానించుచున్నప్పుడు మీ అందరి హృదయాలు దేవుని వైపు త్రిప్పబడునుగాక. సో 28వ అధ్యాయము 12 నుండి చదువుతా వినండి. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమును తన
మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చెదవు కానీ అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సమాజమా, దేవుని సంగమా, ఈ మాటలను మనము చాలాసార్లు వినొచ్చు. మీ సంఘాలలో మీ ఆత్మీయ తండ్రి, మీ యొక్క సేవకుడు ఈ వాక్యమును పలుమార్లు బోధించవచ్చు. ఇది మీకు తెలిసిన పరిచయం ఉన్న వాక్యమే కావచ్చు. విన్న వాక్యమును మరలా మేమేం వినాలి అనే ఒక ఆలోచన రానివ్వకుండా కొద్దిసేపు మీరు టైం కేటాయించి ఈ వాక్యం వినుటకు మీ హృదయమును సిద్ధపరచుకోనండి. మీ మనస్సును వాక్యం వినబుద్ధి పుట్టించుటకు మీ మనస్సును సిద్ధపరచుకోండి. అపవాదికి అవకాశం ఇవ్వకండి. ఇక్కడ అద్భుతమైన దేవుని యొక్క మర్మము, దేవుని యొక్క ధనము దాగి ఉంది. అది ఈరోజు మనం తీసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఇస్తున్న మాట అంటే, నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోనూ కుడికి గాని ఎడమకు గాని తిరగకుడి, తొలగకుడి అని దేవుడు చెప్తున్నాడు. కుడికి గాని ఎడమకు గాని తొలగి పోకూడదని దేవుడు చెప్తున్నాడు. ఒక్కసారి ప్రభువును మనము నమ్మిన తరువాత, ఒక్కసారి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడైన నజరేయుడగు యేసు క్రీస్తునందు మనము విశ్వాసం ఉంచిన తరువాత ఇక మనము కుడికి గాని ఎడమకు గాని తిరగకూడదనే ఒక నిశ్చయతలోకి మనం రావాలి. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఒక్కసారి ప్రభువును నమ్మిన తరువాత, ఒక్కసారి యేసుక్రీస్తును నమ్మి బాప్తిస్మము పొందిన తరువాత, నేను ఆయనతో కలిసి జీవిస్తానని తీర్మానం చేసుకున్న తర్వాత నీవు ఇక వెనక తట్టు కానీ కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ నీవు తిరగకూడదు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి బాధలైనా, ఏమి వచ్చినా సరే ఇక నువ్వు వెనక తట్టు తిరగకూడదు, కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగకూడదు. నీ చూపు ఎక్కడ ఉండాలి? క్రీస్తు వైపు ఉండాలి. హల్లెలూయా. ఎక్కడుండాలి? నీ చూపు ఎక్కడుండాలి? యేసు క్రీస్తు వైపు నువ్వు చూచి నడవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. యేసయ్య వైపు నీ దృష్టి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య వైపు నీ దృష్టి ఉండాలి. వెనక తట్టు చూడకూడదు. ఆయన చెప్తున్నాడు, నాగటి మీద చేయి పెట్టి పాలె మీద, నాగటి ములుకొల్ల మీద చేయి పెట్టి వెనక తట్టు తిరుగువాడు లేదా వెనక తట్టు చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు అన్నాడు. హల్లెలూయా. దేవుని రాజ్యానికి పాత్రుడు కావాలి అంటే నువ్వు వెనక తట్టు తిరగకూడదు. ఆమేన్. ఎవరి తట్టు తిరగకూడదు? వెనక తట్టు తిరగకూడదు. వెనకకు తిరిగి నువ్వు చూడకూడదు. నీకు ఈ 3 విషయాలు ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటిది, కుడికి కానీ నువ్వు తిరగకూడదు. రెండవది, ఎడమకు కానీ నీవు తిరగకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత నీవు వెనకకు తిరగకూడదు. అంటే ఎటువైపు నీ చూపు ఉండాలి? ముందున్నటువంటి నీ దేవుని వైపు నీ చూపు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ కలిగిన వాడికి దేవుని సంగతులు, ఆత్మ సంగతులు అర్థమవుతాయి. ఆత్మ లేని వాడికి ఈ యొక్క మాటలు సరిగా అర్థము కావు.
ఈ వాక్యము వినాలన్న మనసు కూడా ఆత్మ లేని వారికి ఉండదు. దేవుని వాక్యం వినాలి అంటే దేవుని యొక్క మనస్సు కలిగి, దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు. ఎందుకు తిరగద్దని దేవుడు చెప్తున్నాడు అంటే, దేవుడు నీ ముందు నిలబడి ఉన్నాడు, లేదా నువ్వు నడిచే మార్గములో నీ దేవుడు ఉన్నాడు. నీవు ముందు వైపు చూసి నడవాలి, యేసును చూసి నడవాలి. నీ కన్నులన్నీ యేసయ్య మీద ఉండాలి, నీ మనసంతా యేసయ్య మీద ఉండాలి, నీ దృష్టి అంతా యేసు క్రీస్తు పైన ఉండాలి. నువ్వు నడిచే త్రోవ అది యేసయ్యదై ఉండాలి. నువ్వు నడిచే త్రోవలో యేసు ఉండేటట్లుగా నువ్వు చూసుకోవాలి. అందుకే యేసు లేకుండా నువ్వు ఏమాత్రమును కూడా ఫలింపలేవు. యేసయ్య నీ జీవితాన్ని ఆశీర్వదించగలడు గనుక, యేసయ్య తన కోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు గనుక, యేసయ్యకు నువ్వు కావాలి గనుక నువ్వు యేసు వైపు తిరిగినడు. దేవుని బిడ్డ, యేసయ్య వైపు నీ ప్రయాణం ఉండాలి, యేసయ్య వైపు నీ ఆలోచనలు ఉండాలి, యేసయ్య వైపు నీ ఉద్దేశాలు ఉండాలి. ఎందుకు? యేసును చూసే మనసు నీకుండాలి. ఆమేన్. నిన్ను చూచు కన్నులు, నిన్ను చూచు మనసు, యేసయ్యా నాకియ్యవయ్యా, ఏమైనా నాకింతే చాలు, ఏమైనా నాకింతే చాలు. నిన్ను చూచు మనసు, నిన్ను చూచు కన్నులు, యేసయ్యా నాకియ్యవయ్యా, ఏమైనా నాకింతే చాలు, ఏమైనా నాకింతే చాలు. యేసయ్యను చూసే కన్నులు నీకుండాలి, యేసయ్యను చూసే హృదయం నీకుండాలి, యేసయ్యను చూసే మనసు నీకుండాలి. దేవుని బిడ్డ, ఈ యొక్క మాటను మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు లేని జీవితము వ్యర్థము, యేసు లేని ఆలోచనలు కూడా వ్యర్థము. మీకు ఒక విషయం తెలవాలి, యేసు లేనోడు వ్యవసాయం చేస్తేనట గీసుక తినడానికి గింజ దొరకలేదట. యేసు కావాలి మన జీవితంలో, యేసయ్య ఉండాలి. నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా ముందు చూడు. నీ జీవితంలో ప్రభువు ఉన్నాడా? నీ జీవితంలో యేసు నివసిస్తున్నాడా? యేసయ్య మార్గములో నువ్వు ఉన్నావా? చూడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు. అందుకే యేసు నీలో ఉన్నాడో లేదో పరిశోధించి, పరీక్షించి, పరిశీలించి నువ్వు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు గనక నీలో ఉంటే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. యేసయ్య నీలో ఉంటే ఈ రాత్రి నుండి నీ ప్రణాళిక మారిపోతుంది. యేసు నీ జీవితాన్ని మార్చగలడు. హల్లెలూయా. యేసు బలమైన శక్తి, యేసు బలమైన ఆత్మ, యేసు బలమైన దేవుడు, యేసు మహాదేవుడు. ఆ మహాదేవుడు గనుక నీలో ఉంటే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. నీ జీవితం వండర్ఫుల్ లైఫ్, అద్భుతమైన జీవితం. యేసయ్య నిన్నంతగా దీవిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఒకసారి నువ్వు నాగడి ములుకోళ్ళ మీద చేయి వేసి నువ్వు వెనక తట్టు గనుక తిరిగినట్లయితే ఆయన రాజ్యానికి నువ్వు పాత్రుడివి కావు. ఒక్కసారి నేను నీతో జీవిస్తాను ప్రభువా అని నువ్వు నమ్మి బాప్తిస్మం పొంది ఆనాడు దేవునికి ప్రమాణం చేసి
నువ్వు దేవునికి వాగ్దానం చేసి నేను మరణం వరకు నమ్మకంగా నీతో నివసిస్తాను ప్రభువా, నీతోనే నివసిస్తాను, నువ్వే దేవుడవని నమ్ముతాను, నీ రక్తం ప్రతి పాపము నుండి విడిపిస్తున్నదాన్ని నమ్ముతాను, నువ్వే నరావతారునిగా ఈ లోకానికి వచ్చినవని నేను నమ్ముతున్నాను, నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని నేను నమ్ముతున్నాను ప్రభువా అని ఆనాడు ప్రమాణం చేసిన నీవు ఈరోజు నువ్వు వెనుక తట్టు తిరగకూడదు, వెనుక తట్టు తిరగకూడదు. హల్లెలూయా. నాగడి ములుకోల మీద చేయి వేసి నువ్వు వెనుక తట్టు చూడకూడదు. నాగడి నడిపేవాడు ముందు చూపు చూడాలి, నాగడి పట్టినవాడు ముందు వైపు చూడాలి. లేదు ఒక్కసారి నాగడి నడుపుకుంటూ వెనుక వైపు చూశాడు అనుకోండి, ఎద్దుకు కాలగారు పడుతుంది, ఎద్దుకు కర్రు తాకి ఆ ఎద్దుకు గాయం అవుతుంది, కాలు కుంటిదైపోతుంది, ఆ ఎద్దు జీవితం పాడైపోతుంది. అందుకనే నీవు వెనుక తట్టు చూడకూడదు, ముందే చూడాలి. ముందు సాలును చూడాలి, ముందు కోండ్రను చూడాలి, ముందు వైపును చూస్తూ ముందుకు నీ నాగలి నడవాలి. దేవునికి స్తోత్రం. వెనుకకు నీకేం పని? ఎన్నో దాటొచ్చావు, ఎన్నో కష్టాలు దాటొచ్చావు, ఎన్నో శ్రమలు దాటొచ్చావు, ఎన్నో భయంకరమైన ఇబ్బందుల గుండా అవన్నిటిని దాటి నువ్వు ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చావు. ఇప్పుడు ఎందుకు వెనుక వైపు టర్న్ అవుతున్నావు? వెనుక వైపు ఎందుకు తిరుగుతున్నావు? ఏమున్నది? వెనుక వైపు తిరిగిన వాళ్ళందరి జీవితాలు నాశనమైనాయి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, లోతు భార్య వెనుకకు తిరిగి చూసిందండి. దేవుడు ముందుకే వెళ్ళుమని చెప్పాడు. నువ్వు వెనుక తట్టు తిరగకూడదు, నువ్వు వెనుకకు తిరిగి చూడకూడదు. నా ప్రియమైన దేవుని కుమారుడా కుమారి, వెనుక వైపు తిరిగి చూడకు. వెనుక చాలా భయంకరమైన పాపం ఉంది. నువ్వు దాటొచ్చావు. దేవుడు ఎన్నో దాటించి, ఎన్నో శ్రమలు దాటించి, ఎన్నో ఇబ్బందులు దాటించి, ఎందరినో నీకు పరిచయం చేసి వారి ద్వారా ఎన్నో అవమానాల నుండి, వారి ద్వారా ఎన్నో దూషణ పాలైపోయి, ఎంతగానో దూషింపబడి ఎన్నో శ్రమలు అనుభవించి ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు నువ్వు చూడాల్సింది ముందు, వెనుక ఏమి లేదండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు వెనుక వైపు తిరుగుతున్నావు అంటే ఇంకా నువ్వు యేసయ్యను సంపూర్ణంగా నమ్మలేదు. వెనుక వైపు నువ్వు తిరుగుతున్నావు అంటే ఇంకా నీలో పాత ఆశలు చావలేదు, పాత జ్ఞాపకాలు చచ్చిపోలేదు, పాత ఫ్రెండ్స్ స్నేహితులు చచ్చిపోలేదు, ఇంకా పాత పాపాలన్నీ నీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి, ఇంకా యవ్వన కోరికలు నిన్ను పీడిస్తున్నాయి, ఇంకా నాశనకరమైన మార్గాలు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాయి. లోకాశలకు నువ్వు పరిగెడుతున్నట్టుగా అది చూపెడుతుంది. దేవుడు చెప్పాడు, లోతు వెనకకు తిరిగి చూడకూడదు. నీవు, నీ భార్య, నీ పిల్లలు నీవు ముందుకే వెళ్ళాలి. కమాన్ హరి అప్, వెళ్ళిపోవాలి. తెల్లారుతుంది, తెల్లవారే లోపు ఈ ఊరును మీరు విడిచిపెట్టాలి, పరిగెత్తండి అని చెప్తే కొంత దూరం వెళ్ళిన తర్వాత లోతు భార్య వెనక తట్టు తిరిగింది. దేవుడు చెప్పిన మాటకు భిన్నంగా వెనుక వైపు తిరిగి చూసి వెంటనే ఒక ఉప్పు స్తంభముగా మారింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు కదా. దేవుని మాటను మీరు జాగ్రత్తగా వినండి. సోదొమ గొమొర్రా సోద్యము చూడా, సోదొమ గొమొర్రా సోద్యము చూడా, లోతు భార్య నాడు లోకాశలకు లోబడి, లోతు భార్య నాడు లోకాశలకు లోబడి, వెనకాకు తిరిగి చూచి ఉప్పు స్తంభమాయే, గొప్ప స్తంభమాయే. వెనకాకు తిరిగి చూసి ఉప్పు స్తంభమాయే, గొప్ప స్తంభమాయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట మీరు చాలా సార్లు విన్నారు. యేసుక్రీస్తు నమ్మినది మొదలుకొని ఈనాటి వరకు కూడా ఈ మాటలు వింటున్నారు, ఈ బోధలు వింటున్నారు. కానీ ఏమైంది?
సొదొమ గొమొర్రా ఏమైపోతున్నది? నేను విడిచి వచ్చిన పట్టణం ఏమైపోతుంది? నేను విడిచి వచ్చిన గృహం ఏమైపోతుంది? నేను విడిచి వచ్చినటువంటి ధనము, సంపద, ఐశ్వర్యం ఏమైపోతుంది? అయ్యో అంత కాలిపోతున్నది, అయ్యో నా ఇల్లు నాశనం అయిపోతున్నది, నా సంపాదన పాడైపోతున్నది, ఓ అయ్యో ఎవరైనా కాపాడనని చెప్పి వెనుక వైపు తిరిగి చూసి ఆ సొదొమ గొమొర్రా సోద్యం చూస్తున్నదండి, ఏడుస్తున్నది. అయ్యో నా సంపద, అయ్యో నా ధనం, అయ్యో నా అల్లుళ్ళు, అయ్యో నా ఇల్లు, అయ్యో నాకున్నటువంటి ఐశ్వర్యము, సంపద ఏదైతే ఉన్నదో దానంతటిని గూర్చి విచారణ చేస్తూ నాశనమైపోయింది అంతా అని వెనుకకు తిరిగి చూశాను. విడిచి దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేక దిశలో తను ప్రయాణం చేసింది. దేవుని మాట మరిచిపోయింది. తన భర్త ముందు ప్రయాణం చేస్తున్నాడు, తన పిల్లలు ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళ వెంట వెళ్ళాల్సింది, వాళ్ళకంటే ముందు నడవాల్సింది. లోతు భార్య లోకాశలకు లోబడి లోకమంతటి వైపు తిరిగి చూసి లోకములున్నది సంపాదించుకున్నది కనుక దాని గురించి విచారణ చేసి అయ్యో 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 నా సంపద, అయ్యో నా ఇల్లు, అయ్యో నా అల్లుళ్ళు, అయ్యో నాకున్న బంధు బలగం అందరూ నాశనమైపోతున్నారు, అగ్నిలో కాలిపోతున్నారని ఏడుస్తూ ఉంది. చోద్యాలు చూస్తున్నారు ఈ రోజులలో. ఏమైపోతుందని చోద్యం, ఏమేం పోగొట్టుకున్నామని చోద్యం, ఏం విడిచిపెట్టొచ్చామని చోద్యం. వెనుక వైపు తిరుగుతున్నారు. ఓ నా పాత ఫ్రెండ్, ఓ నా పాత గర్ల్ ఫ్రెండ్, ఓ నా పాత బాయ్ ఫ్రెండ్, ఓ నా పాత అంతే సంగతి. హల్లెలూయా. పాతది పాతది పాతది. చిన్ననాటి స్నేహితులు, చిన్ననాటి మిత్రులు, ఎందరో నానా రకాలుగా మనుషుల పరిచయాలు, బావలు, బామర్దులు, అక్కలు, చెల్లెళ్ళు, బంధువులు అయ్యో అయ్యో చూస్తున్నారు. ఈనాడు కూడా నీకు కష్టాలు, శ్రమలు ఏమైనా ఉన్నాయంటే నువ్వు ప్రభు అయిన క్రీస్తు వైపు చూసి నడువంటే, ఇదిగో మా అన్న, నా తోడబుట్టినవాడు, మేమందరము ఒక తీరుంటే నువ్వు ఒక తీరుంటావా? నువ్వు రేపు మా ఇంటికి రాలేవు, మాలో నువ్వు పాలిభాగస్తురాలువి కాలేవు, పాలిభాగస్తునివి కాలేవు. ఆ దేవుణ్ణి నమ్ముకుంటే, ఆ యేసును నమ్ముకుంటే మేము నీ దగ్గరికి రాలేమని చెప్తే, అయ్యో యేసుని నమ్ముకుంటే ఇలా నిడిచిపెట్టాలా, అయితే నాకు యేసు వద్దు. తల్లిదండ్రులు వెలివేస్తారని భయం, కుటుంబం వెలివేస్తారని భయం, యేసుని నమ్ముకుంటే ఎవరు నా దగ్గరికి రాలేరని భయం. ఇంకా కొంతమందికి ఒక భయం ఉంది, యేసును నమ్ముకుంటే, యేసు వైపు నడుస్తుంటే నా పిల్లలకు పెళ్లి కాదని భయం, ఆడపిల్లలకు పురుషులు దొరకడని భయం, పురుషులకు ఆడపిల్లలు దొరకడని భయం, కులాంతర వివాహాలు జరుగుతాయని భయం, ఎన్నో రకాల భయాలు. మా కులంలో పిల్లగాడు మాకు దొరకడు, మా కులంలో పిల్లవాడు మాకు దొరకడు, మా క్యాస్ట్ పిల్లగాడు పిల్ల మాకు దొరకదు, ఎవరినో అదర్ క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనే అటువంటి ఆలోచన కలిగి, హీనమైన ఆలోచనలు కలిగి ఉండి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ములుకోలకు ఎదురుదన్నుతున్నటువంటి ప్రజలు ఎందరో ఉన్నారు. యేసును నమ్ముకున్నవాడు, యేసు వైపు చూసి నడిచేవానికి కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు, ఏ భూ సంబంధమైన వాటి యందు మనస్సు వాడికి లేదు. నాకు యేసే కావాలనుకుంటే, హల్లెలూయా, యేసే కావాలనుకుంటే వీళ్ళందరినీ నువ్వు వదిలిపెట్టాల్సిందే, వీళ్ళందరినీ విడవాల్సిందే. యేసయ్య ఒక మాట అన్నాడు, ఎవడైతే నా యొద్దకు వచ్చి నా సిలువనెత్తుకొని నన్ను వెంబడిస్తాడో వాడు తన తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్కజెల్లెలనైనను, బంధువులనైనను, చివరికి తన ప్రాణంతో సహా ద్వేషించుకుంటేనే వాడు నాకు పాత్రుడు, వాడే పరలోక రాజ్యానికి అర్హుడు, వాడే నా ప్రియ శిష్యుడు అని చెప్పాడు దేవుడు. అందరినీ నీ తల్లి కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించాలి, నీ తండ్రి కన్నా ఎక్కువ నన్ను ప్రేమించాలి, నీ అన్న కన్నా నన్ను ఎక్కువ ప్రేమించాలి, నీ కుమారుని కన్నా నన్ను ఎక్కువగా ప్రేమించాలి, నీ కుమార్తె కన్నా నన్ను ఎక్కువగా ప్రేమించాలి, నీ చెల్లె కన్నా నన్ను ఎక్కువగా ప్రేమించాలి, నీ బంధువుల కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించాలి, నన్ను వెంబడించాలని చెప్పిన యేసయ్య మాట విని ఆయన వైపు గనుక నువ్వు చూసి నడిస్తే నీ జీవితంలో ఎంతో ఆనందం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క కుటుంబంలో ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు యేసయ్య ఉంచుతాడు. ఆయనను నమ్మి వెంబడించిన వాడు
సర్వ సమృద్ధి కలిగి ఉన్నాడు. ఆమేన్. ఇప్పటి వరకు ఆయన ఆజ్ఞానుసారంగా నడిచిన వాడు దీవించబడుతున్నాడు. ప్రియులారా, ఎస్, నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను. దేవుని ఆశీర్వాదాలు వాళ్ళ మీద మెండుగా ఉన్నాయి. దేవుని దీవెనలు వాళ్లకు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు చదవబడిన వాక్యములో ఉన్నట్టుగా సర్వ సమృద్ధి గల ఆశీర్వాదాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను చూసి నడువు, నన్ను వెంబడించు, నన్ను చూసి నడువు. నువ్వు యేసును చూసి నడిచినంత వరకు నువ్వు క్షేమంగా ఉంటావు. హల్లెలూయా, నువ్వు క్షేమంగా ఉంటావు. సెక్యూరిటీ లైఫ్ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ రక్షణకర్త నీకు తోడుగా ఉంటాడు. అందుకే లోతు భార్య లోకాశలకు లోబడి వెనుక తట్టు తిరిగి ఉప్పు స్తంభమైనట్టే ఈనాటి క్రైస్తవులందరూ ఒక ఉప్పు స్తంభము కాకపోయినప్పటికీ ఏదో ఒక స్తంభముగా నిలిచిపోయారు, స్తంభించిపోయారు, స్టాండ్ అయిపోయారు, నిలబడిపోయారు. ఎటు కదులుట లేదు. మూవింగ్, నో మూవింగ్, ఏమీ లేదు. నిశ్చల స్థితిలో ఉండిపోయారు, స్థిరమైపోయారు, కదలని చలనము లేనటువంటి స్థితిలోకి అయిపోయారు. ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలను కదిలిస్తే ఎంతో విషాదమైన విషయాలు చెప్తారు, ఎన్నో బాధకరమైన విషయాలు చెప్తారు. కారణం, వాళ్ళు యేసును చూసి నడవడం లేదు, వాళ్ళు ప్రక్కనున్న వాళ్ళని చూసి నడుస్తున్నారు. ఇతరులను అనుకరించి నడుస్తూ ఉన్నారు. ఇతరుల వైపు చూస్తూ నడుస్తున్నారు. ఇతరుల ఆలోచన మీద ఆధారపడి నడుస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా మీద ఆధారపడి నడవమంటున్నాడు. ఎస్, దేవునికి స్తోత్రం. యేసు వైపు చూసి నడిచినంత వరకు నీకు ఏ శోధన రాదు. ఒకవేళ శోధన వచ్చినా నువ్వు యేసును ప్రేమిస్తూ నడుస్తున్నావు గనుక యేసయ్య అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు గనుక దేవుడు నిన్ను తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినా వాటి నుండి విడిపించువాడను నేనే అంటున్నాడు. నీకొచ్చే కష్టాల నుండి, నీకొచ్చే శ్రమల నుండి ఆయన విడిపించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే కుడికి కానీ ఎడమకు కానీ తిరగకని ఎందుకు చెప్తున్నాడంటే, యేసయ్యను చూసేవానికి పక్కనున్న వాడితో పనేమి? కుడి పక్క ఉన్నంతో ఏం పని, ఎడమ ప్రక్క ఉన్నంతో ఏం పని? చెప్పండి మీరే. వీళ్ళతోనేం పని? యేసయ్యతోనే నాకు పని అనుకున్నప్పుడు వీళ్ళందరితో నీకేం పని? చూడండి, ఒక మాట మీకు మళ్ళీ గుర్తు చేస్తా. ఒకరోజు యేసు ప్రభువు నీళ్ళ మీద నడిచి వస్తూ ఉన్నారు. యేసు దేవుడు నీళ్ళ మీద నడిచి వస్తూ ఉన్నప్పుడు పడవలో ఉన్నటువంటి పేతురు యేసయ్యను చూసి ఒక మాట అన్నాడు, ప్రభువా, నేను కూడా నీలాగా నీళ్ళ మీద నడవాలి. ఆ నడవాలనే కోరిక నాకుంది ప్రభువా, నేను నీళ్ళ మీద నడవాలి అని చెప్పి మాట్లాడినప్పుడు దేవుడు అతని సంశయం తీర్చాలని, పేతురు యు విల్ కమ్, హల్లెలూయా, రా రా పేతురు, నీళ్ళ మీద నాలాగా నడిచి రా అన్నాడు. అనగానే పేతురు నీళ్ళ మీద అడుగు పెట్టి నీళ్ళ మీద నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతమో చూడండి. నీళ్ళ మీద నిలబడి యేసయ్యను, ముందున్న యేసయ్యను స్తుతిస్తున్నాడు. ప్రభువా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు, నువ్వు నిజంగా దేవునివి ప్రభువా, నీ వంటి దేవుడు మరొకడు లేడు, నువ్వు నిజమైన దేవునివి, నువ్వే సృష్టికర్తవు, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు అని అనుకొని పేతురు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీళ్ళ మీద నడుస్తున్నాడు. కొంత దూరము నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు ఒకసారి కుడివైపు నుండి అలలు ఉవ్వెత్తున లెగిసిపడము ఆయన చెవికి వినబడింది.
సుడిగాలి దూసుకొని ఆయన కళ్ళ ముందు వెళుతున్నట్టు అనిపించింది. ఇంకా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇటువైపు నుండి గాలి, ప్రచండ గాలి వీస్తున్నట్టు, ఆ గాలి వచ్చి తన్ని తాకుతున్నట్టు, ఈ గాలికి ఈ అలలకు తను కొట్టుకపోతున్నంత భయపడి వెంటనే యేసయ్యను చూస్తూ నడిచేవాడు ఇటువైపు తిరిగి చూశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇటువైపు తిరిగి చూశాడో ఇటు నుండి ఒక భయంకరమైన సౌండ్, ఒక శబ్దం రాగానే ఇటువైపు తిరిగి చూశాడు. పేతురు ఇటు 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 ఎప్పుడైతే తిరిగి చూశాడో క్రమముగా పేతురు నీళ్ళలో మునిగిపోవడము ప్రారంభించాడు. చూసారా ప్రియులారా? హల్లెలూయా. ఎప్పుడైతే కుడికి ఎడమకు తిరిగి చూశాడో పేతురు మునిగిపోవడం ప్రారంభించాడు. అప్పటిదాకా యేసును చూసినంతసేపు నీళ్ళ మీద చాలా స్పష్టముగా ధైర్యముగా నడవగలిగినాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలకించండి. యేసును చూసినంతసేపు పేతురు నీళ్ళ మీద నడిచాడు. నేను ఇప్పటికి చెప్తూ ఉంటాను, ఇప్పటికి కూడా నువ్వు యేసయ్యను నమ్ముకొని ఆయనకిచ్చిన వాగ్దానాన్ని నువ్వు గుర్తు చేసుకొని, ఆయనకు చేసిన ప్రమాణాన్ని గుర్తు చేసుకొని, దేవుడు నీకిచ్చిన ఆజ్ఞను అదుపులో ఉంచుకొని ఆ ఆజ్ఞానుసారము నువ్వు నడిచిన ఎడల నువ్వు తప్పకుండా రక్షింపబడతావు, నువ్వు తప్పకుండా దీవించబడతావు. ఎస్, దిస్ ఇస్ ట్రూ అండి. తప్పకుండా ఇది జరుగుతుంది. నువ్వు ఇప్పటి కొన్ని సంవత్సరాలు నువ్వు యేసయ్యను చూస్తూనే నడిచావు. కొన్ని సంవత్సరాలు యేసును నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన తప్ప నాకు వేరొక దేవుడు లేడు, యేసే నా దేవుడు అని చాటి చెప్పి అనేక మందికి సువార్త చెప్పి అనేక మందిని క్రీస్తు దగ్గరికి నడిపించిన నీవు ఈ రోజు యేసును చూడడం లేదు. ఈ రోజు నువ్వు ఇటు అటు చూస్తూ ఉన్నావు. కారణం నీ విశ్వాసము తగ్గిపోయింది. యేసును చూడడం మానేశావు. నీ కన్నులకు పొరలు వచ్చేసాయి, నీ కన్నులకు అంధత్వం వచ్చేసింది. ఇప్పుడు యేసయ్యను చూసే మనస్సు నీకు లేదు. ఇప్పుడు దేన్ని చూస్తున్నావు? లోకాన్ని చూస్తున్నావు, లోక ఆశలను చూస్తున్నావు, లోకానుసారమైన జీవితాన్ని కోరుకుంటున్నావు, ఆడంబరమైన జీవితాన్ని కోరుకుంటున్నావు, లగ్జర్ లైఫ్ను కోరుకుంటున్నావు. ఈ భూమి మీద నీవు ఒక ధనవంతునిగా గొప్ప ఐశ్వర్యవంతునిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. అందుకే ఇటువైపు బిజినెస్, ఇటువైపు బిజినెస్, వెనక వైపు బిజినెస్. సో నీ మైండ్ అంతా సంపాదన మీదకి వెళ్ళిపోయింది. ఆనాడు ఉన్న ఆ విశ్వాసము ఈ రోజు నీకు లేదు. నిజమైన దేవుని బిడ్డ, నిజమేనా ఇది? నిజమేనా? ఆనాడున్న విశ్వాసం ఈనాడు లేదు. ఆనాడు దేవుని పట్ల నీకున్న నమ్మకం ఈ రోజు లేదు. నువ్వు మొదట దేవుని నమ్ముకున్నప్పుడు నీ హృదయం చాలా సున్నితమైనదిగా ఉన్నది, చాలా సున్నితం. ఒకవేళ నేను అపార్థం మాట్లాడితే దేవునికి దూరం అయిపోతానేమో, అంత సున్నితమైంది. ఒకవేళ ఎవరినన్నా ఏమన్నంటే నా దేవునికి కోపం వస్తుందేమో, అంత సున్నితమైంది నీ మనసు. ఒక చిన్న తప్పు చేయాలంటే అబ్బో నా దేవుడు కోపడతాడు, నా దేవునికి ఇది ఇష్టం లేదు, యేసయ్యకు నేను ఇష్టం కాకుండా పోతానేమో, దేవునికి కోపం వస్తుంది, నాకు ఏదైనా కీడు జరుగుతుందని అన్నంత ఒక భయములో ఉండే నీవు ఈనాడు నిర్భయముగా పాపం చేస్తున్నావు, ఈనాడు నిర్భయముగా తప్పులు చేస్తున్నావు, ఈనాడు నిర్భయముగా ఈ లోకానుసారమైన జీవితాన్ని కోరుకుంటున్నావు. లోకము వద్దు, లోకాన్ని మీరు ప్రేమించకండి, లోకములో ఉన్నదంతయో అబద్ధమే. లోకాశ, నేత్రాశ, శరీరాశ జీవపు డంబాలు తండ్రి వలన పుట్టినవి కావు, అవి అపవాది వలన కలిగినవని యేసు చెప్పిన మాటను విడిచి అపవాది ఏదైతే కలిగించిండో దాని వెనుక వెళుతూ ఉన్నావు. అయిపోయింది. నీ లైఫ్లో నుండి యేసు వెళ్ళిపోయాడు. యేసును చూసే కన్నులు ఇప్పుడు లేవు, యేసును చూసే మనసు ఇప్పుడు నీకు లేదు, యేసును చూసే ఆత్మ ఇప్పుడు నీకు లేదు, యేసు మాటలు వినాలన్న బుద్ధి నీకు లేదు, యేసు వైపు నడవాలన్న ఆలోచన ఇప్పుడు నీకు లేదు. ఇప్పుడు స్వబుద్ధిని ఆధారం చేసుకొని తెలివితో జ్ఞానముతో నువ్వు నడుస్తూ ఉన్నావు. నీ అంగబలం, నీకున్నటువంటి ఖండబలం, నీకున్నటువంటి ధనబలంతో నువ్వు నడుస్తూ ఉన్నావు. యేసయ్య నీ జీవితంలో నుండి వెళ్ళిపోయాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. యేసును కలిగి ఉండి యేసును చూసే వాళ్ళ కొరకు కాదు ఈరోజు దేవుడు మాట్లాడేది. యేసును విడిచి లోకం వైపు చూసే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమైంది? ఎప్పుడైతే యేసును చూడడము మానేసి ఈ భయంకరమైనటువంటి ఈ గాలి, ఈ దుమారం, ఈ అలలు, ఈ సుడిగాలి, ఈ యొక్క తుఫానుల వైపు ఎప్పుడైతే పేతురు చూశాడో అప్పుడు క్రమంగా పేతురు మునిగిపోవడం ప్రారంభించాడు. నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాడు. హల్లెలూయా! నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుడు, ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు మునిగిపోతూనే ఉన్నాడు. కారణం, ఇటువైపు చూశాడు, కుడివైపు తిరిగాడు, ఎడమ వైపు తిరిగి భయపడ్డాడు. అవేంటియో తెలుసా? ఒకవేళ ఆ సుడిగాలే కావచ్చు, ఆ అలలే కావచ్చు, ఆ తుఫానే కావచ్చు, భయంకరమైన శబ్దమే కావచ్చు, ఆ ఉరుములు కావచ్చు, ఆ మెరుపులు కావచ్చు, ఏవైతే ఆయనను ఆవరించినాయో అప్పుడు అవన్నిటినీ తట్టుకోలేక దేవుని వైపు చూడడం మానేసి వాటి వైపు చూశాడు. నేను అంటున్నా, అవి నీకు కష్టాలు కావచ్చు, ఆ సుడిగాలు అనే వాటివి మీరు ఆలోచన చేయండి ఆత్మీయార్థంగా. అవి కష్టాలు కావచ్చు, అవి శ్రమలు కావచ్చు, అవి వేదనలు కావచ్చు, లేదా భయంకరమైన సాతాను శోధనలు కావచ్చు. అవన్నీ నిన్ను తాకినప్పుడు వాటి వెంట పడుతున్నావు, కానీ నువ్వు దేవుని వెంట పడడం మానేశావు. అందుకే ఈరోజు క్రైస్తవ సమాజం అంతా మునిగిపోతున్నారు. ఈరోజు యేసును విడిచి వెనుక తట్టు తిరిగి వెళ్ళిపోతున్నారు. యేసును విడిచిపెట్టి గర్వాపస్ అయిపోతూ ఉన్నారు. ఈరోజు యేసు దేవుడు కాదని, యేసు నిజంగా దేవుడే లేడని వెనుక వైపు తిరిగి వెళ్ళిపోతున్న వారు అనేకులు ఉన్నారు. వాళ్ళందరూ నీకు తారసపడతారు. నువ్వు యేసు వైపు చూసి నడిచినప్పుడు వాడు పక్కన వాడు వచ్చి నిన్ను డిస్టర్బ్ చేసి, నీ ఆలోచనలు డిస్టర్బ్ చేసి నిన్ను క్రీస్తులో ఉండకుండా చేసే అటువంటి ప్రమాదం ఉంది బిడ్డలారా. అందుకే నువ్వు మునిగిపోయావో మునిగిపోతున్నావో నీకే తెలియాలి. ఆనాడు యేసును చూసి నడిచే నీవు ఇప్పుడు ఎవరిని చూసి నడుస్తున్నావు? ఓ అధికారిని చూసి నడుస్తున్నావా? ఓ ఎమ్మెల్యేని చూసి నడుస్తున్నావా? ఓ మంత్రిని చూసి నడుస్తున్నావా? ఓ అధికారిని చూసి నడుస్తున్నావా? నాకేంది ఇంతమంది ఉన్నారని నువ్వు నడుస్తున్నావా? నో ప్రాబ్లం. ఒక్కరోజు నువ్వు మునిగిపోవడం ఖాయం. ఒకరోజు నిండారుగా మునగడం ఖాయం. నువ్వు యేసును ఎప్పుడైతే చూడడం మానేశావో ఆ రోజే నీ జీవితం నీ నుండి దారి తప్పిపోయావు. హల్లెలూయా! యేసు వైపు చూసే నీ కన్నులు ఈరోజు లోకం వైపు, సాతాను వైపు చూస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలను మీరు జాగ్రత్తగా ఉండండి. కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తిరగకు. ఏమైనా కానీ ఈ పక్కకు పక్క ఇటు ఊసిపోని, ఈ పక్కకు పక్క ఎవరైనా నరకపోని, నువ్వు యేసు వైపు చూడు. ఎందుకంటే యేసే నీ రక్షకుడు, యేసే నీ దేవుడు. యేసు మాత్రమే నిన్ను రక్షించగలడు. ఎటు వైపును చూడకు, వెనక వైపు అస్సలే చూడకు. ఎందుకంటే వెనుక వైపు నువ్వు విడిచిపెట్టి వచ్చిన చెత్త, చెదారము, పాపము, అపవిత్రత అంతా నీ వెనుకున్నాయి. ఎన్నుకున్నది ఏది మంచిది కాదు. ఎన్నుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పరుగెత్తు అంటున్నాడు. ముందున్న వాటి కొరకు పరుగెత్తు. నీ పరుగు తుదముట్టించు, గురి వద్దకే పరుగెత్తు. నీ గురి యేసయ్య ఉండాలి. ఆమేన్. నీ గురి యేసయ్య అయి ఉండాలి. నీ ఆలోచన యేసయ్య అయి ఉండాలి. నీ దృష్టి యేసయ్య మీద సారించాలి. దేవుని బిడ్డ, అదే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య వైపు చూడండి. యేసును చూసి మీరు నడవండి. యేసును చూసి నడవడం వల్ల యేసయ్య నీకు దర్శనమిస్తాడు. ఆమేన్. జక్కయ్య నిన్ను చూడగోరే, తడవేల నువ్వు చూసినావే, ముదమార తన ఇంట చేరి, ప్రియమార బస చేసినావే. జక్కయ్య నిన్ను చూడగోరే, తడవేల నువ్వు చూసినావే, ముదమార తన ఇంట చేరి,
ప్రియమారా బస చేసినావే. యేసయ్య నిన్ను చూసి పిలుస్తున్నాడు, నా ప్రియమైన కుమారి కుమారుడా నా యొద్దకు రా. ఎక్కడ యేసయ్య వెళ్ళే మార్గములో జక్కయ్య నిలబడ్డాడు. హల్లెలూయా. యేసయ్య వెళ్ళే మార్గములో జక్కయ్య కాపుగాచి చెట్టు మీద కూర్చొనున్నాడు. యేసయ్యను నేను చూడాలి, యేసయ్యను నేను చూడాలి, యేసయ్యతో నేను మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డ, జక్కయ్య యేసయ్యను చూసాడు కాదు, యేసయ్యే జక్కయ్యను చూశాడు. ఎందుకు? ఆయన త్రోవలో ఆయన నిలబడ్డాడు, ఆయన త్రోవలో ఉన్న చెట్టుపై కూర్చున్నాడు, ఆయనను చూడాలనే ఆశ కలిగి ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం మరలా చెప్తుంది, మరలా నీకు చాటించి చెప్తున్న సత్యం ఏంటంటే, యేసయ్య మార్గములో నీవు నిలబడ్డావు. యేసు నిన్ను దర్శించే పరిస్థితిలో నువ్వు నిలబడావు. యేసు నిన్ను వదిలిపెట్టాడు. హల్లెలూయా. ఆయనకు నువ్వు కావాలి, ప్రియమైన వాడు. నువ్వంటే ఆయనకి ఇష్టము. నీకు అర్థం కాలే, ఆయన ప్రేమ అర్థం కాలే, ఆయన మాట అర్థం కాలే, ఆయన మనసు అర్థం కాలే. ఆయన వచ్చిందే నీకోసం, ఆయన చచ్చిందే నీకోసం, ఆయన లేచిందే నీకోసము, ఆయన రాబోయేదే నీకోసము. నువ్వే కావాలి ఆయనకు, నువ్వే రావాలి ఆయనతో. అందుకే ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు లోకం వైపు చూస్తున్నావు? ఎందుకు పరిస్థితుల వైపు చూస్తున్నావు? ఎందుకు వెనక తట్టు తిరిగి చూస్తున్నావు? ఎవరు నీకు కావాలి? ఒకవేళ నన్ను నువ్వు అడిగితే నేను అంటాను, నాకు యేసే కావాలి. ఆమేన్. ఎందుకంటే నేను యేసయ్యతో ఆయన రాజ్యంలో ఉండాలి. ఒకవేళ ఇప్పుడు గనుక దేవుడు నన్ను పిలిస్తే నేను రెడీ, నేను నీతో రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అని చెప్పగలను. నాకు ఈ భూమి మీద ఏమీ లేదు, ఏమి దాచుకోలేదు, ఏమి కూడబెట్టుకోలేదు. నేను కేవలము ఆయన మీద ఆధారపడి ఆయనను మాత్రమే చూస్తూ నడుస్తున్నాను. నాకు నువ్వు కావాలి యేసయ్యా, నీ రాజ్యము కావాలి. నీతో యుగ యుగములు నేను నీతో బస చేయాలి, నేను నీతో ఉండాలి తండ్రి. ఇది నేను కోరుకుంటున్నాను. ఎవ్వరు నా వెంట రారు. ఈరోజు నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా పిల్లలు ఎవ్వరు నాతో రారు. నాకు యేసు కావాలి. యేసయ్య ఒక్కడు మాత్రమే నాతో వస్తాడు నన్ను తీసుకుపోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే గాని ప్రియమైన బిడ్డలారా, నేను మరొకసారి చెప్తున్నాను, మీరు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాడు. ఆయన దీవించే సమయానికి చేజారిపోతున్నావు. ఆయన దీవించే సమయానికి ఆయనను విడిచి వెళుతూ ఉన్నావు. ఇప్పుడు నీ విశ్వాసము తగ్గిపోయింది, ఆయన పట్ల నమ్మకము తగ్గిపోయింది. ఇప్పుడు యేసు అంటే ఒక మతం, ఇప్పుడు యేసు అంటే అదొక వ్యవస్థ అని చెప్పి మాట్లాడే ప్రజల మధ్య ఈరోజు నీ మనసును కరడుగట్టినటువంటి విధంగా మార్చుకుంటున్నావు. ఆయనతో స్నేహం చేసి ఆయనను మర్చిపోయావు. ఆనాడు కూడా అదే జరిగింది. ఈయన నిజంగా దేవుని కుమారుడు అన్న వాళ్ళే ఆయనను రాళ్ళు బట్టి కొట్టండి, ఆయనను సిలువ వేయండి, చంపండి అని మాట్లాడారు. యేసయ్యను నిజంగా చూసేవాడు ఇలా ఉండడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యను వెంబడించేవాడు ఇలా ఉండడు. మరణానికి తెగించి, ప్రాణానికి తెగించి ఆయనను చూస్తూ ఆయన వైపు మాత్రమే నడుస్తాడు. తప్పకుండా యేసయ్య నిన్ను దీవిస్తాడు. ఆయన ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నువ్వు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా తండ్రి అయిన దేవుడు నిన్ను దీవించడానికి, కుమారుడైన దేవుడు నిన్ను దీవించడానికి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవించడానికి, త్రియేక దేవుడు నిన్ను దర్శించడానికి ఆయన నిన్ను ఇష్టపడి నీ యొద్దకు వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్యలో ఎన్నిటికైనా ఓర్చుకొని నువ్వు నిలబడ్డట్లయితే ఆయన తప్పకుండా నిన్ను తలగా నియమిస్తాడు. తల అంటే ఏంటండి? ఇంగ్లీష్లో ఏమంటాము? హెడ్ అంటే తల. ఈ బాడీ అంతటికి హెడ్ తల, శిరస్సు. ఈ ఒక్క శిరస్సు లేకుండా ఈ బాడీ మొండం అంతా ఉన్నదనుకోండి, ఏమైనా ఉపయోగమా? లేదు.
అందుకని ఇప్పుడు నీ ఇంటిలో నువ్వు నిరుపయోగమైనటువంటి వ్యక్తివి, యూజ్లెస్ ఫెలో అంటారు. ఎందుకు పనికి రానటువంటి వ్యక్తి, ఎందుకంటే నువ్వు హెడ్గా లేవు. నీ మీద అందరూ హెడ్గా ఉన్నారు, నీ మీద అందరూ పెద్దలుగా ఉన్నారు, అందరూ నిన్ను శాసించే వాళ్ళే, అందరూ నిన్ను గద్దించే వాళ్ళే, అందరూ నిన్ను చిన్న చూపు చూసే వాళ్ళే. కారణం నువ్వు తోకగా ఉన్నావు. హల్లెలూయా. తోక, నువ్వొక తోక. కోపం వస్తే అంటారు నువ్వు తోక కానివని. నువ్వొక తోక. ఏందిరా నువ్వొక తోక అంటే అర్థమేంటో తెలుసా? యూజ్లెస్. ఎందుకు? పనికి రానటువంటి వాడిగా మారిపోయావు. కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుడు నీకు ఇప్పుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడైనా ఒక స్థిరమైన నిర్ణయం చేసుకుంటావా? ఇప్పుడైనా ఒక నిజమైన క్రీస్తు బిడ్డగా నువ్వు మారుతావా? ఇప్పుడైనా ఆయన మాటలు నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా? అయితే ఒక్క మాట, ఆయన మాటలు నువ్వు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞానుసారముగా నువ్వు నడువు. ఇంతే ఆయన కోరుకునేది. నా మాటలు విని నా ఆజ్ఞానుసారంగా నడిస్తే నేను నిన్ను ఈ లోకములో తలగా ఉంచుతా గాని తోకగా ఉంచను, తోకగా నియమించను అని చెప్తూ ఉన్నాడు. అద్భుతమండి, దేవునికి స్తోత్రం. ఎందుకు పనికిరాని నీవు ఇప్పుడు అందరికి పైవాడుగా ఉంటావు. నీ ఉద్యోగంలో పైవాడిగా ఉంటావు, మంచి ప్రమోషన్లో నువ్వు ఉంటావు, బాసులకు బాస్గా నువ్వు ఉంటావు, నీ ఇంటి యజమానునిగా నీవు ఉంటావు. నీ ఇంటిలో నీ పిల్లలు నిన్ను గౌరవిస్తారు, నీ ఇంటిలో నీ భార్య లేదా నీ భర్త నిన్ను గౌరవిస్తారు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నిన్ను గౌరవిస్తారు. నిన్ను ఒక ఎన్నిక గల వ్యక్తిగా చేసి నీకొక గౌరవాన్ని ఆపాదిస్తారు, నీకొక మర్యాదను ఇస్తారు. అలా చేస్తాడు దేవుడు. అంతే. ఇంకొక మాట ఏం తెలుసా? నువ్వు పైవాడిగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పైవాడిగా ఉంటావు, అందరికీ పైవాడిగా ఉంటావు. అంటే అందరికీ నువ్వు ఒక నాయకునిగా ఉంటావు, అందరికీ ఒక ఆదర్శమైన వ్యక్తిగా ఉంటావు, అందరూ నిన్ను చూసి నడుచుకునేలాగా నువ్వు జీవిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ నువ్వు ఒక మంచి వ్యక్తిలాగా కనిపిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను తలగా నియమిస్తాడు, అందరికంటే పైగా నిన్ను ఉంచుతాడు. ఇంకొక మాట అంటాడు, జనములను నువ్వు ఏలేదవు గాని జనములు నిన్నేలరు. జనములను నువ్వు ఏలే వ్యక్తిగా నువ్వు ఉంటావు. కారణం నువ్వు యేసు వైపు చూసి నడుస్తున్నావు. ఆమేన్. నువ్వు యేసును కలిగి ఉన్నావు. యేసయ్య మీద నీ దృష్టి ఉంది కనుక జనములను ఏలే స్థితిలో నువ్వు ఉంటావు. ఎవ్వడు నిన్ను ఏలడు, జనములు నిన్ను ఏలడు. ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన, అందరికంటే నిన్ను పైవాడిగా ఉంచుతా అంటున్నాడు. సమస్త జనముల కంటే నిన్ను నేను హెచ్చిస్తానని చెప్తూ ఉన్నాడు. ఆమేన్. అద్భుతములు జరిగించే దేవుడు అండి యేసయ్య. ఆషామాషి దేవుడు కాదు, రాయి రప్ప చెట్టు పుట్ట కానే కాదు, గాలి ధూళి కానే కాదు. ఆయన సర్వ సృష్టి నిర్మాణకుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి. యేసయ్య సర్వాధికారి, యేసయ్య మహాదేవుడు, యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య సృష్టికర్త, యేసయ్య న్యాయకర్త, ఆయనే ఆలోచనకర్త, ఆయనే అద్భుతకరుడు, ఆయనే ఆశ్చర్యకరుడు, ఆయనే బలమైన దేవుడు, ఆయనే ఉన్నవాడు, ఆయనే అనువాడై ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా నిరంతరం భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఆయన ఉన్నాడు. బలమైన దేవుడు, నా కొండ, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు, నా ఆశ్రయ దుర్గము, నా ఉన్నత దుర్గము, నా ఎత్తైన కోట, నా కొండ. ఎప్పుడైతే ఆయనను చూసి నడుస్తావో ఈ మాటలు నువ్వు చెప్పగలుగుతావు, ఈ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావు. ఇంకా ఈ నుంచి నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. వెనక వైపు నువ్వు తిరగకు, వెనక వైపు నువ్వు చూడకు. వెనక ఏమి లేదు, నువ్వు విడిచిపెట్టొచ్చిన పనికి మాలిన చెత్త. ముందున్నదంతా నీ ఐశ్వర్యమే, ముందున్నది నీ యేసయ్య. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యను చూసి నడువు. ఆయన నీతో ఉంటే, ఆయనను నువ్వు చూస్తూ నడిస్తే, ఆయన వెంట నువ్వు ఉంటే ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెడతాడు. ఇప్పుడున్న ఈ స్థితి నుండి ఉన్నతమైన స్థితి స్థానంలోకి నిన్ను తీసుకొని వెళ్తాడు.
ఎవ్వరికి అందనంత దూరంలో నిన్ను ఉంచుతాడు. అన్యాయస్తుడు కాదు దేవుడు. ఆయనను నువ్వు నమ్మితే ఇతరులు ఎవరండి? నరులు నీకు ధనం ఇస్తే ఒకడు ధనము అతడు సంపాదించుకును కానీ అది ఎవరికి చేజిక్కునో వానికి తెలియదు. డబ్బాశకు పోతానవా? నేత్రాశకు పోతానవా? శరీరాశకు పోతానవా? ఏ ఆశకు పోతానవు? ఏం చేసుకుంటావు? అవన్నీ కావాలా? యేసయ్య కావాలా? ధనము కావాలా? దైవం కావాలా? యేసయ్య కావాలా? యేసయ్య ఇచ్చే ధనము కావాలా? చెప్పు. నన్ను అడిగితే మాత్రం నాకు యేసయ్యే కావాలి. ఎందుకు? యేసయ్య అన్నిటికీ తగినవాడు. హల్లెలూయా. యేసయ్యలో సమస్తము ఇమిడి ఉన్నది ప్రియులారా. ఎందుకంటే ఆయన సృష్టి. ఉన్నవి లేనట్టుగా చేయగలడు, లేనివి ఉన్నట్టుగా చేయగలడు. ఏ మనుష్యుడు చేయలేని గొప్ప కార్యములు ఆయన నీ కొరకు చేయగలడు. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించగలడు. నాశనమైన తెగులు రాకుండా నిన్ను రక్షించగలడు. నీ గుడారమును ఏ తెగులు సమీపించకుండా చేయగలడు. నీ శత్రువును నీ పాదాల కింద అనగా దొరికేటట్టు చేయగలడు. నీ శత్రువుల ఎదుట నీకు భోజనము పెట్టించగలడు. నువ్వు పడిన చోటనే నిన్ను నిలబెట్టగలడు. దేవునికి స్తోత్రం. అందుకే ఎవరిని చూసి నడుస్తున్నావు? ఇటువైపు ఏముంది, ఇటువైపు ఏముంది, ఇటువైపు ఏముంది? నో, నువ్వు యేసయ్యను చూసి నడవాలి. ఆమేన్. ఆయన కోరుకుంటున్నాడు, నువ్వు కుడికి గాని ఎడమకు గాని తిరగకు. నువ్వు నాగటి ములుకోళ్ళ మీద చేయి పెట్టి వెనుక తట్టు తిరగకు. ఆ పాలను గట్టిగా పట్టుకొని ముందు వైపు నడువు. ఏ ప్రమాదం నీకు రాదు. కారణం, నువ్వు నడిచే మార్గంలో యేసయ్య ఉన్నాడు. నిన్ను రక్షించుటకు, నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలను నీ కొరకు పంపిస్తాడు. ఆయన నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలు వచ్చి నిన్ను ఎత్తి పట్టుకుంటారు. ప్రియమైన దేవుని సంగమా, ఏ మనుష్యుడు నీకు ఇంతటి సహాయం చేయలేడు. ఆయన ఒక్కడు మాత్రమే నీకు సహాయం చేయగలడు. పడిన నిన్ను లేపగలడు, చెడిన నిన్ను బాగు చేయగలడు, పడిపోతున్న నిన్ను, సొమ్మసిల్లిపోతున్న నిన్ను చేయి పట్టుకొని నడిపించగలడు. తన దక్షిణాస్తముతో నీ కుడి చేయి పట్టుకొని నడిపించగలడు. భయపడకు. ఒంటరిగా ఉన్నావా? భయపడకు. నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి నిన్ను ముందుకు నడిపించగలని దేవుని వైపు చూసి నువ్వు ఉన్నాడు. సమస్త దీవెనలకు, సమస్త ఆశీర్వాదాలకు నువ్వు యోగ్యుడు అవుతావు. యేసయ్యను పరిపూర్ణంగా ఎరిగి నమ్మి విశ్వసించినట్లయితే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అద్భుతమైన దేవుని యొక్క మాటను ఈరోజు యేసయ్య మీ ముందుకు తీసుకొని వచ్చాడు. యేసులో జీవం, యేసులో ఆశీర్వాదం, యేసులో సమస్తము ఇమిడి ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, దేశాలలో విదేశాలలో ఉంటున్నటువంటి ప్రజలారా, యేసును చూడండి. ధనము, ఐశ్వర్యం, సంపదల వైపు కాదు, యేసయ్యను చూస్తున్నాడు. ఆ యేసయ్యను లోకానికి పరిచయం చేయి. ఆ యేసయ్యను ప్రతి ఒక్కరికి పరిచయం చేయి. అందుకొరకే నువ్వు, నేను, అందరము ఇంతకాలం బ్రతికున్నాము. నమ్ముతున్నావా? యేసు కోసమే మనం జీవిస్తూ ఉన్నాము. ఏదైతే మరిచిపోయినవో, యేసయ్యను మరిచిపోయి, యేసయ్యను విడిచిపోయి, ఎటు కుడికి ఎడమకు వెనుకకు తిరిగి నీ జీవితాన్ని ఎంత నాశనం చేసుకున్నావో వాటన్నిటికీ ఈరోజు పులి స్టాప్ యేసయ్య పెడుతూ ఉన్నాడు. ఈరోజు యేసయ్య నిన్ను దర్శించి తన వైపుకు మరొకసారి ఆహ్వానిస్తున్నాడు. నా ప్రియమైన కుమారి, కుమారుడా, నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి. నన్ను చూడకుండా మీ కన్నులు గుడ్డివైనవి, నా మాటలు గ్రహించకుండా మీ హృదయం మందమైనది, చెవులు మందమైనవి, హృదయము క్రొవ్వినది అని చెబుతూ ఉన్నాడు. అలాంటి స్థితి నుండి ఈరోజు మనం బయటికి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ఒక్కసారి మీరున్న చోట వీలైతే మోకరించండి. మీరున్న చోట వీలు కాకుంటే నిలబడండి. లేదా కన్నులు మూసుకొని ఆ పరలోకపు తండ్రిని ఒక్కసారి, నిన్ను రక్షించిన యేసయ్య, నీ కొరకు రక్తం కార్చిన యేసయ్య, నీ కొరకు పిడిగుద్దులు తిన్న యేసయ్య, నీ కొరకు కొరడా దెబ్బలు తిన్న యేసయ్య, నీ కొరకు తలపైన ముళ్ళ కిరీటమును ధరించిన యేసయ్య, నీ కొరకు ప్రక్కలో బల్లెపు పోటులు భరించి
భరించిన యేసయ్య, కాళ్ళలో చేతులలో శీలలు మేకులు నాటించుకున్నటువంటి యేసయ్య వైపు ఈ ఒక్కసారి ఈ రాత్రి నువ్వు తిరుగు. ఎవరి కోసం ఈ గాయం, ఎవరి కోసం ఈ బాధలు, ఎవరి కోసం ఈ శ్రమలు? వీపు దుక్కి దున్నబడినట్లు దున్నబడి కొరడా ముళ్ళకు దేహమంతా చివికిపోయి ముక్కలు ముక్కలుగా ఆయన దేహమంతా చిత్రాలు పడి చిల్లులు పడి అంతగా నీ కొరకు భరించి రక్తం కార్చిన, రుధిర దారులు కార్చిన ఆ యేసయ్య వైపు చూడు నా ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన తప్పకుండా ఈ రాత్రి తన పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను దర్శిస్తాడు. ఓ పరిశుద్ధాత్మ దేవా, ఇప్పుడు నీ సహాయాన్ని నేను కోరుతున్నాను. ఇదిగో ఈ వాక్యం వింటున్న వారందరి మీదకి నీ కృపను పంపించండి. మీరే వెళ్ళండి ప్రభువా, వారిని ఆవరించండి, వారిని దర్శించండి, వారిని కమ్ముకొనండి. వారు ఇప్పుడున్న పరిస్థితులు, విషమ పరిస్థితుల నుండి వారిని విడిపించి శ్రేష్టమైన యేసయ్యను చూసి యేసయ్య నామమును స్తుతించేటట్లు వారి హృదయములో మీరుండి దైవ కార్యము జరిగించమని ఓ పరిశుద్ధాత్మ దేవా నిన్ను వేడుకుంటున్నానయ్యా. మా ప్రయాసము క్రీస్తులో వ్యర్థము కాకుండానట్లు ఈ వాక్యము ప్రతి ఒక్కరిలో హృదయాలలోకి దూచుకొని పోయి కీళ్లను మూలుగులను సైతం దూచుకొని వెళ్ళుటట్లుగా మీరు ఈ ఖడ్గమును వారి హృదయాలలో దించుమని, ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవా వారికి అర్థమయ్యేటట్లు మరలా మీరు బోధించుమని, క్రీస్తు వైపు వారు తిరిగి వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేసి సంపూర్ణంగా తమకు తాముగా హృదయపూర్వకముగా క్రీస్తుకు తమ హృదయాలను సమర్పించుకొని అపవాది యొక్క మార్గములను విడిచి యేసయ్య మార్గములోకి వచ్చేటట్టు వారిని నడిపించుమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కలిసి పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణ అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావి తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఉన్న మనకును, ఈ వాక్యమును విని వీక్షిస్తున్న వారికి, యూట్యూబ్లో ఈ యొక్క వాక్యం వింటున్న వారికి, షేర్ చేస్తున్న వారికి, అది విని రక్షణ పొందుతున్న వారికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యము కొరకు తృష్ణ కలిగినటువంటి బిడ్డలారా, వాక్యం అనే ఆహారము సమృద్ధిగా తీసుకొనుటకు ఇష్టపడుతున్న వారలారా, మీరు రేపు మరలా 8:30 మీరు అందరూ వచ్చి, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా యూట్యూబ్ ఆన్ చేసి అందరూ కూర్చొని ఆ వాక్యం విని మీరు సేవించిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ప్రభువైన క్రీస్తు యేసును, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడైన క్రీస్తు యేసును సంపూర్ణంగా మాతో కలిసి మీరును ఆరాధించండి, మీరును ప్రార్థించండి, మీరు స్తుతించండి. మాతో పాటు కలిసి మనందరిది ఒక కుటుంబముగా, మనమంతా ఒక తండ్రి కుమారులుగా ఉన్నాము గనుక మనందరము కలిసి దేవుణ్ణి మహిమపరచుదాం. ఈ రాత్రి ప్రేమతో నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను, ఈ వీడియోను మీ శ్రేయభిలాషులకు తప్పకుండా షేర్ చేయండి. ఇది మీకు నచ్చింది అని నాకు తెలవడానికి ఈ వీడియోను మీరు లైక్ చేయండి. మీరు తప్పకుండా కామెంట్ రాయండి. నేను అన్ని పాజిటివ్గానే తీసుకుంటాను.
ఒకవేళ నేను ఇంకేమైనా సరి చేసుకోవాల్సినవి సరి చేసుకొని, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే బోధించమని చెప్పిండో దాన్ని మాత్రమే బోధిస్తాను. అబద్ధమైన డాక్ట్రిన్స్ను, కల్ట్ బోధలు ఎన్నో ఉన్నాయి, వాటి దరికి మీరు చేరకండి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆత్మ కలిగిన వాడు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆత్మ కలిగిన వానికి ఆత్మ సంగతులు అర్థమవుతాయి. అందరూ పరిశుద్ధ ఆత్మను పొందుకొని ఉండండి. శుభం. దేవుడు మీకు తోడై ఉండును గాక.